తప్పు కాదు, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదో నేరమో ఘోరమో కాదు. ఇందాక మీరు ఒక ప్రస్తావన చేశారు, పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు నిరసనలు, పర్మిషన్ తీసుకొని చేయొచ్చు కదా అని. పర్మిషన్లు ఇచ్చేటువంటి విధానం ఉందా అండి అసలుకి? మీరు ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ధర్నా చౌకులు, విజయవాడ ధర్నా చౌక్, గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా, లేకపోతే ధర్నాలు ఎక్కడైతే చేస్తారో, నిరసనలు వ్యక్తం చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం పోలీసులకి ఇవ్వటమే తప్ప, పోలీసులు ఇదిగో మీరు పర్మిషన్ తీసుకొని మీరు పర్మిషన్ ప్రకారంగా చేసుకోండి అని పోలీసులు పర్మిషన్ ఇవ్వటం లేదు. మీరు అది కావాలంటే తెలుసుకోండి. ఆ పర్మిషన్లు ఎక్కడా లేవు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం వీళ్ళు పర్మిషన్ లేకుండా చేసుకోమని చెబుతున్నారు. వైసీపీ ఉన్నప్పుడు అసలు అలాంటి ధర్నాలు చేయడానికి అవకాశం లేకుండా చేశారు, అది వేరే అంశం. ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇవ్వనప్పుడు వీళ్ళకు సమాచారం ఇచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చేసి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పోటా నిరసనలు తెలియజేసాం, ఘర్షణలకు దిగటం, దీన్ని ఏమనాలి? ఎవరు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, కూటమికి సంబంధించిన ఎవరు వీళ్ళు? రాజకీయ పార్టీనా, ప్రభుత్వంలో భాగస్వామి? ప్రభుత్వం ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. బోండా ఉమా వచ్చి మేము మా నాయకుడిని మాట్లాడితే ఒప్పుకోను, ఇదేమన్నా గన్ని పోరాటమా? నువ్వు మొన్నటిదాకా నీ మీద ఆరోపణలు వచ్చే బోండా ఉమా మీద ఎందుకు అంబటరాంబాబుతో మాట్లాడాడు, లేకపోతే ఇంకోళ్ళతో మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఈయన తీసేయాలా వద్దా, ఇలాంటి చర్చలు జరిగిన నేపథ్యంలో ఆయన పిలిచి విచారించడం ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు అత్యవసరంగా చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర, ఎస్ నేను మీకు అనుచరుణ్ణి, మీకు లాయలిస్ట్ ని, కాబట్టి మా నాయకుడిని అంటే ఒప్పుకోను అనేటువంటి విధంగా మాట్లాడటానికి ఈ రోజున బోండా ఉమ్మ వచ్చాడు. ఏంటి అసలు అదేం పోట్లాటగా ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా రాజకీయ పరమైనటువంటి అంశంలో మీరు పోట్లాడితే మీరు కూడా ఒక చోట ధర్నా చౌక్ లో ఇంకొక ప్లేస్ లో పెట్టుకొని ఎస్ మేము అన్యాయం జరగలేదు, అక్రమాలు జరగలేదు డిఎస్సిలో అని తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పానండి. లేదంటే బోండా ఉమామేశ్వరరావు పవన్ ఎవరైతే ఆయన నారా లోకేష్ కు చెప్పి నారా లోకేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించుకోనండి. అంతే తప్ప డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులు డిఎస్సి పరీక్ష రాయకుండా వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇది నిజమా కాదా? ఎలా ఇస్తారు పోస్టింగ్స్? అసలు డిఎస్ పరీక్ష రాయకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? తర్వాత ఇందాక మోసిన్ అహ్మద్ గారు పేపర్ లీక్ ఎక్కడ జరిగిందండి, ఎలా జరిగిందండి అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు పేపర్ ఎవరైతే తయారు చేస్తారో ఆ పేపర్ కి సంబంధించినటువంటి తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో ఉండేటువంటి అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష రాస్తే అతనికి బెస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి అతను ఎలా పరీక్ష రాశాడు? ఆయనే పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో ఉన్నాడు, అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగి పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో ఉన్నాడు. మరి ఆయన వరకే వచ్చింది ఆ పరీక్ష పేపర్? ఆయన ఇంకేమన్నా 10 మందికి పంచాడా? లేకపోతే ఎంతవరకు వెళ్ళింది ఏంటి? దీని మీద దర్యాప్తు జరగొద్దా? ఇది తేలాల్సినటువంటి అంశం కాదా? అధికారులు మేము వస్తే క్లారిఫికేషన్ ఇస్తాం, అభ్యర్థులు రమ్మనండి అని. అభ్యర్థులు రమ్మనండి, అభ్యర్థులకు మీరు క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటి? అభ్యర్థులు క్లారిఫికేషన్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఈ రోజున ఎందుకు వచ్చింది? కలెక్టరేట్ల దగ్గర ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉందో అది బహిరంగంగా ఆ మెరిట్ లిస్టులు డిస్ప్లే చేస్తే క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి అనుమానాలు నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి విధానం లేకుండా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే నియామక పత్రాలు పంపించి అనేక అనుమానాలకి ఈ రోజున దాన్ని తీసేటువంటి విధంగా నియామకాలు జరిగాయి. అందుకని ఈ ప్రశ్నలు వచ్చాయి. అంతే తప్ప ఈ రోజున అధికారంలో ఉండేవాళ్ళు పోటాపోటీ నిరసన తెలియజేయటం, మేము పోటాపోటీ నిరసన తెలియజేస్తాం, మేము ఘర్షణకు దిగుతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? దీన్ని బేస్ చేసుకుని పోలీసులు ఏం చేస్తున్నారు? రైట్, కృష్ణాంజలి గారు దీన్ని బేస్ చేసుకునే మోసిన్ గారు నిరసనల హక్కుల్ని కాల రాస్తుందా కుటుంబం? ఎందుకంటే